డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిందని నమోదైన కేసులో శ్రీవెల్లి పుత్తూరు మహిళా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న లేడీ ప్రొఫెసర్ నిర్మలాదేవిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిర్మలాదేవిని 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో ఆమెను మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కొడుతున్న నిర్మలాదేవిని అరెస్ట్ చేయాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసి అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని అరుప్పుకోటై కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసిన నిర్మలాదేవి డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పింది. మదురై కామరాజర్ యూనివర్సిటీలోని కొందరు సీనియర్ అధికారులకు లైంగిక కోరికలు తీరిస్తే పరీక్షల్లో మీకు మంచి మార్కులు వేస్తారని, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారని, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటానని, మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని అందమైన కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలాదేవి ఎరవేసింది. మదురై కామరాజర్ యూనివర్సిటీ అధికారులకు లైంగిక వాంఛ తీర్చాలని నిర్మలాదేవి ఫోన్ చేసి రెచ్చగొట్టిన సమయంలో కొందరు కాలేజ్ అమ్మాయిలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ ఆడియో బయటకు రావడంతో గత సంవత్సరం నిర్మలాదేవిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నిర్మలాదేవితో పాటు మదురై కామరాజర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పీహెచ్డీ విద్యార్థిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నిర్మలాదేవి నోరు విప్పకుండా చేయడం లక్ష్యంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేశారని ఆరోపణలున్నాయి. చివరకు 18 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన నిర్మలాదేవి బెయిల్ మీద బయటకొచ్చింది. నిర్మలాదేవికి షరతులతో బెయిల్ మంజూరైంది. పోలీసుల విచారణకు సహకరించాలని, కోర్టు వాయిదాలకు ఖచ్చితంగా హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టింది. బెయిల్పై బయటకొచ్చిన నిర్మలాదేవిని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నిర్మలాదేవిని చీదరించుకున్నారు. విధిలేని పరిస్థితిలో నిర్మలాదేవి ప్రస్తుతం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. భర్త, కుమారుడు, కుటుంబ సభ్యులు వెలివేయడంతో మానసిక క్షోభకు గురైన నిర్మలాదేవి నానా హంగామా చేస్తోంది. శ్రీవెల్లి పుత్తూరు మహిళా కోర్టు విచారణకు హాజరవుతున్న నిర్మలాదేవి అందర్నీ భయపెట్టే రీతిలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. తలకు గుండు కొట్టుకొని కొత్త కొత్త కళ్ల అద్దాలు పెట్టుకుని కోర్టుకొస్తున్న నిర్మలాదేవి చేష్టలు చూసి కొందరు అయ్యో పాపం అంటుంటే, మరికొందరు కేసు నుంచి తప్పించుకోవడానికి ఈమె కొత్త నాటకాలు ఆడుతోందని విమర్శిస్తున్నారు. నిర్మలాదేవి కోర్టు విచారణకు సక్రమంగా హాజరు కాకపోవడంతో శ్రీవెల్లి పుత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తావా అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కొట్టిన నిర్మలాదేవికి మంజూరు చేసిన బెయిల్ను కోర్టు రద్దు చేసింది. పిటి వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి వెంటనే నిర్మలాదేవిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో తప్పించుకు తిరుగుతున్న నిర్మలాదేవిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్మలాదేవిని సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో నిర్మలాదేవిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలు లెక్క చేయని నిర్మలాదేవి మరోసారి జైల్లో చెప్పకూడు తింటోంది. ఇక ఇదిలా ఉంటే, కట్టుకున్నవాడు కొన్ని రోజులుగా భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక ఆ మహిళ అతడి నుంచి దూరమైంది. తన 1.5 కూతురుతో కలిసి వేరే ప్రాంతంలో నివాసముంటోంది. కూతురిని పెంచేందుకు ఉద్యోగం కూడా చేసుకుంటోంది. కాని తన భార్య ఈ రకంగా తనకు దూరంగా ఉండడం ఆమె భర్తకు నచ్చలేదు. దీంతో అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. చివరకు ఆమెను కుట్ర చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే, ప్రియాంక అనే మహిళకు అర్జున్ అనే వ్యక్తితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 1.5 పాప కూడా ఉంది. అయితే పెళ్లైన 1.5 తరువాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో భర్త నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఢిల్లీలోని తన సమీప బంధువుల దగ్గర నివాసముంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని కూతురుతో కాలం గడుపుతోంది. అయితే తన భార్య తనతో ఉండకపోవడంతో ఆమె భర్తకు కోపం పెరిగింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు అర్జున్. ఇందుకోసం ఆమెతో ప్రేమగా మాట్లాడి బుట్టలో పడేశాడు. ఆదివారం ప్రియాంక పుట్టినరోజు కావడంతో హోటల్ గదికి రావాలని పిలిచాడు. భార్య కోసం కొన్ని బహుమతులు కూడా తెచ్చారని నమ్మించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రియాంక తన భర్త ఉంటున్న హోటల్ గదికి వెళ్లలేకపోయింది. సోమవారం మరోసారి భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాడు అర్జున్. ఖచ్చితంగా రావాలని పదే పదే ఆమెని కోరాడు. అయితే భర్త మారిపోయాడని ప్రియాంక నమ్మింది. అతడుంటున్న హోటల్ గదికి వెళ్ళింది. తానుంటున్న గదికి వచ్చిన భార్యను వెంటనే బాత్రూంలోకి తీసుకువెళ్లాడు అర్జున్. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆమె మెడను కోసేశాడు. దీంతో ప్రియాంక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఆమె కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు అర్జున్. ఈ క్రమంలో హోటల్ సిబ్బందిని తోసేశాడు. ప్రియాంక హత్య గురించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రియాంకను వరకట్నం డిమాండ్ చేయడంతో అత్తమామలు కొట్టేవారని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన భర్త అర్జున్పై బంధువులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే భర్త తనను హత్య చేస్తాడని ఊహించలేకపోయిన ప్రియాంకకు ఈ రకంగా జరగడంతో ఆమె ఏడాదిన్నర కూతురు అనాథగా మారిపోయింది.